ప్రియమైన సహోదర సహోదరిలారా, ఈరోజు ప్రపంచం చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయిల్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య పెద్ద యుద్ధ పరిస్థితి ఏర్పడింది. ఇటీవలి రోజుల్లో ఈ దేశాలు ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుంటున్నాయి. ఈ యుద్ధంలో క్షిపణులు, డ్రోన్లు, ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితిని చూసినప్పుడు ఒక ప్రశ్న మనకు వస్తుంది: ప్రపంచంలో యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. యాకోబు 4:1 ఇలా చెబుతుంది: మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ బోగేచ్చల నుండియే గదా. అంటే యుద్ధాలు దేశాల వల్ల కాదు, మొదట అవి మనిషి హృదయంలో ప్రారంభమవుతాయి. మనిషి హృదయంలో అహంకారం, లోభం, అధికారం కావాలనే కోరిక, ప్రతీకారం ఇవి ఉన్నప్పుడు చిన్న గొడవ కూడా పెద్ద యుద్ధంగా మారుతుంది. అందుకే యేసు మత్తయి సువార్త 9:4లో ఇలా అన్నాడు: మీరు ఎందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? దేవుడు మన మాటలు మాత్రమే కాదు, మన హృదయంలోని ఆలోచనలను కూడా చూస్తాడు. ఇంకా మత్తయి 15:18-19 వరకు ఇలా చెబుతుంది: నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును. దురాలోచనలు, నరహత్యలు, దొంగతనములు, అబద్ధములు ఇవన్నీ హృదయములో నుండే వస్తాయి. అంటే మనిషి హృదయం మారకపోతే దేశాలు కూడా మారవు. మనిషి హృదయం చెడిపోతే ప్రపంచంలో యుద్ధాలు పెరుగుతాయి. ఈరోజు ప్రపంచం చూస్తున్న యుద్ధాలు కూడా మనిషి హృదయంలో ఉన్న పాపం ఫలితం. కానీ మనకు ఒక గొప్ప ఆశ ఉంది. రోమీలకు 8:27-28 వరకు ఇలా చెబుతుంది: హృదయములను పరిశోధించువాడు దేవుడు. దేవుని ప్రేమించు వారికి సమస్తమును మేలుకై కలిసి జరుగును. దేవుడు మన హృదయాన్ని పరిశీలిస్తాడు, కానీ ఆయన మనలను నాశనం చేయటానికి కాదు, మనలను మార్చడానికి. ప్రియమైన వారలారా, ప్రపంచంలో యుద్ధాలు ఆగాలంటే మొదట మన హృదయం మారాలి. మనము దేవుని దగ్గరకు వెళ్ళాలి. మనము ఇలా ప్రార్థించాలి: ప్రభువా, నా హృదయాన్ని పరిశుద్ధం చేయు, నా దురాలోచనలను తొలగించు, నీ శాంతిని నా హృదయంలో నింపుము. అప్పుడు దేవుని శాంతి మన కుటుంబంలో ఉంటుంది, మన హృదయంలో ఉంటుంది, మన జీవితంలో ఉంటుంది. ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నా దేవుని పిల్లలు శాంతిలో జీవించగలరు. అందుకే యేసు ఇలా చెప్పాడు: శాంతికర్తలు ధన్యులు. ప్రియమైన వారలారా, ఈరోజు మన హృదయాన్ని దేవునికి అప్పగిద్దాం. దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు. ఆమేన్.